చెప్పారమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం? ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇదిగోండి టికెట్లు. థ్యాంక్స్ అంకుల్. yes మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానంట. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంటది. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, ఏమిటయ్యేది? కనిపించటంలా బుల్లి తీగ ముక్క. నీ చేదస్తం కాకపోతే అదేం చేసుకుంటావయ్యా? అదే అలా అనకు. అరటి తొక్క తీగ ముక్క హీనంగా చూడకు. దేన్ని నేను బిల్డప్ దాందే. ఎప్పుడైనా ఏదైనా పనికి రావచ్చు. ఏమో, తీగ లాగితే డొంక కదిలింది అంటారు. ఈ తీగ వెనక ఏ డొంకుందో, అది కదిలితే నీ డొక్క చిరుగుతుందో ఏమో. పారేవయ్యా, పారే. నువ్వు నోరు మూసుకుని వెళ్ళు. 4-5 రోడ్లు చూసుకుని రావాలి. డొక్కు ముఖం దొరుకుద్దో ఏంటో. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది ఏం రాదా? అబ్బే, ఆ ఇబ్బంది ఏం రాదండి. మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెవట బుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా, నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా, ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మో, ఒరే, దొరదేస్తోందిరా. నాకు దొరదేస్తోందిరా. ఏ అమ్మాయి, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్లు ఉండగా ఇలా చెంబట్టుకుని తుప్పలమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్. సెక్కుకోవా సెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంపు మోయటానిక?
అరే చెంబు ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఏమండోయ్ ఏమండోయ్ సెక్యూరిటీ ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఎంపీ గారు ఎంపీ మీరు ఇక్కడ ఉన్నారా? రే ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. అయ్యయ్యో నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు. సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పొట్టు చెయ్యి పట్టు. అయ్యో ఉత్తరం కనపడిపోయింది. అలాగే ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్ లవర్. నీకు లవ్వరా? నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా? ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. అది సరే గాని నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది ఏంటి? ఏటి గుమస్తా గోంది కూతురా? అయ్యో నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని ఏదో లెటర్ చదివి చెప్తాను. చదివి చెప్తావా? ఆ చదువు. ఇదిగో ఇక్కడ చదివితే అందరు వింటారు. ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం. ఎవరికి వినపడకుండా చదువు. ఆహా, అమ్మాయి కంటే అక్షరాలే అందంగా ఉన్నాయిరా. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్య నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులకు వినపడుతుంది కదా అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నాకు వినపడుతుందని నా చెవులు మూసేసావా? అబ్బాబాబాబాబాబాబా సూపర్ రా. నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదురు, నవిలే లెటర్. నా ఉత్తరం నా ఉత్తరం